చిరు వాయిస్తో నన్ను పొగిడినట్లు చేయండి ప్లీజ్ అంటూ సుజాత గారు కామెంట్ పెట్టారు. తప్పకుండా అండి, మీకోసం చిరు మిమ్మల్ని పొగుడుతున్నాడు, చూసుకోండి. నిజంగా ఈ రోజు నాకు చూస్తే కనుక సుచి, నేను ఎలా పొగడాలో నాకు అర్థం కావటం లేదు. నిజంగా నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఆ సినిమాలు చూస్తూ నా మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నావు. ఎవర్ రైట్? ఆ అభిమానంతో నువ్వు నా సినిమాకు సంబంధించినటువంటి పాటలు, డాన్సులు మాత్రం అద్భుతంగా వేస్తావు. అందులో ఎలాంటి అనుమానం లేదు. నేను నీ ఐడి మొత్తం చూశాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్! ఎంత చక్కగా అభినయించావంటే నాకు మాటలు రావట్లేదు. నీతో కలిసి నేను కూడా ఆ స్టెప్ వేయాలి అనిపిస్తుంది. ఆ రకంగా నువ్వు ఇదే అభిమానంతో శంకర్ దాదా ఎంబీబీఎస్ షూట్ జరుగుతున్నప్పుడు కూడా నువ్వు నర్సు క్యారెక్టర్ వేసి నన్ను చూడాలి. ఆ రోజు నువ్వు వచ్చావు, 5 రోజులు షూట్ చేసావు, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను చూసినప్పుడే నేను ఫ్లాట్ అయిపోయాను. అది మాట్లాడాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆ రోజే అనిపించింది, నాకు ఏమనిపించింది అంటే ఈ సోనాయి బేద్రెడ్డి పక్కన పెట్టేసి ఈ సుజీని హీరోయిన్ గా పెట్టేసుకుందాం అంత అనిపించింది. చాలా అంటే చాలా బాగుంటావు నువ్వు. నిజంగా నీ ఐడి మొత్తం చెక్ చేశాను. ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే నాకు మాటలు రావటం లేదు. ఎనివే, ఎప్పుడైనా సరే కలిసినప్పుడు మనందరం కలిసి సరదాగా స్టెప్స్ వేసుకుందాం. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. ఓకేనా? ఇంకా ఎలా పొగడాలి? నిజంగా నాకు పొగడుతులు ఆడవాళ్ళని పొగడాలంటే ఎందుకో కొంచెం సిగ్గు అనిపిస్తుంది. సినిమాలో పర్వాలేదు, కానీ బయట మాత్రం చాలా సిగ్గుపడతారు సుమి. ఓకేనా సుజీ? ఉండా మరి, ఉంటానే.